ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఇస్ వెల్త్. ఈ ఆరోగ్య బీమా అనేది వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణను అందించే ఒక ఒప్పందము బీమా సంస్థకు మరియు ఆ వ్యక్తికి మధ్య. 1986లో మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రభుత్వం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని స్టార్ట్ చేసింది, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలో 18%, గ్రామాల్లో 14% మాత్రమే కవర్ చేయబడ్డారు. మరి మిగతా వారందరికీ ఈ యొక్క ఆరోగ్య బీమా తీసుకోవడంలో ఎందుకో వెనుకబడ్డారు. మరి నేను ఇప్పుడు అందించే ఈ వీడియోలో ఆరోగ్య బీమా ఏంటి, ఏం చేస్తుంది, దానివల్ల మనకు వచ్చే లాభాల గురించి నేను మీకు ఈ వీడియోని తయారు చేస్తున్నాను. మరి ఆరోగ్య బీమా అంటే ఏమిటి అంటే, భారతదేశంలో ఉండేటువంటి ఎవరైనా సరే ఈ యొక్క ఆరోగ్య బీమా తీసుకునే విధంగా భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు చాలా రకరకాలైన మార్పులతో, రకరకాల కంపెనీల ద్వారా సహకారంతో మనకు సరైనటువంటి, మనకు ఉపయోగకరమైనటువంటి ప్లాన్లను అందిస్తుంది. మరి ఈ యొక్క ఆరోగ్య బీమా అనేది ఏమిటి అంటే, వైద్య ఖర్చుల నుండి మనము ఆర్థిక రక్షణగా అందించేటువంటి ఒక ఒప్పందము మనకు ఆ యొక్క కంపెనీ. మరి ఈ యొక్క హెల్త్ పాలసీలో సరైన ప్లాన్ ఎంచుకోవడం అంటే, ఒక కవరేజ్ మొత్తము, ఇన్ నెట్వర్క్ హాస్పిటల్స్, పాలసీ వివరాలు, అడిషనల్ బెనిఫిట్స్ మరియు ఎక్స్క్లూజన్స్ వంటి అంశాలను పరిగణలో తీసుకుని ఆరోగ్య బీమా అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడము, తర్వాత మనకు హెల్త్ కవరేజ్ ఎంతైతే ఇస్తుందో అనేటువంటి సమాచారం తెలుసుకోవడము ఈ యొక్క వీడియోలో మీకు. మన భారతదేశంలో ఈ యొక్క ఆరోగ్య బీమాను మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఒక నిర్దిష్టమైన అనారోగ్యాలు మరియు గాయాల కోసము హాస్పిటల్లో చేరితే ఆ ఖర్చులను మనం రియంబర్స్మెంట్ రూపంలో కానీ, లేదు క్యాష్ అండ్ క్యాష్ బెనిఫిట్ రూపంలో కానీ, అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన అన్నింటినీ మనము సులభమైనటువంటి రూపంలో ఈ యొక్క ఆరోగ్య పాలసీ ద్వారా పొందవచ్చు. అదేవిధంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా మనకు అండర్ సెక్షన్ 80D కింద కూడా మనం ఎగ్జంప్షన్ని పొందవచ్చు. ఇలాంటి అన్ని సదుపాయాలు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనకు అందుతుంది. కావున ప్రతి ఒక్కరూ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆర్థికంగా అభివృద్ధి చెందండి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.